స్టార్ హీరోకి భారీ రెమ్యునరేషన్ ఇస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ స్టార్ హీరోని మించి డైరెక్టర్కి రెమ్యునరేషన్ ఇవ్వడం ఎప్పటి వరకు చూసారా? ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోతో సమానమైన క్రేజ్ డైరెక్టర్కి కూడా ఉంది. ఇదే అందుకు నిదర్శనం. ట్రెండ్ మారింది. హీరో అయినా, డైరెక్టర్ అయినా, హీరోయిన్ అయినా ఎవరికైనా టాలెంట్కి తగ్గ రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే. ఇప్పటి వరకు హీరోలకి 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఇవ్వటం బాలీవుడ్ టు టాలీవుడ్లో జరుగుతూనే ఉన్నది. అయితే ఓ తెలుగు డైరెక్టర్ హీరోల్ని మించి పారితోషికం తీసుకొని ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఓ సినిమాకి ఏకంగా 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని ట్రెండ్ సెట్ చేశారు రాజమౌళి. ఇది హీరోని మించిన రెమ్యునరేషన్ మాత్రమే కాదు, దీంతో పాటు సూపర్ హిట్ టాక్ వచ్చిన మూవీ వసూళ్లలోనూ షేర్ తీసుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయమెరుగని దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న రాజమౌళి క్రేజ్ మామూలుగా లేదు. కేవలం సౌత్లోనే కాదు, నార్త్లోనూ తన సినిమాలకి భారీ కలెక్షన్లు రాబట్టగలిగాడు. దీంతో తన పారితోషికం అమాంతం పెంచేశాడు జక్కన్న. ఒక్కో సినిమాకి ఏకంగా 200 కోట్లకి పైగా వసూళ్లు చేస్తున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 ఉత్తరాదిలోనే 500 కోట్లకి పైగా వసూళ్లు చేసింది. ఇక RRR కూడా 250కి పైగా నార్త్లో వసూళ్లు రాబట్టింది. పైగా జక్కన్న కెరియర్లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ మూవీ కూడా లేదు. అందుకే తన దర్శకత్వంలో వచ్చే సినిమాకి డబ్బులు పెట్టాలంటే నిర్మాతలకి 100% నమ్మకం. భారీ బడ్జెట్ పెట్టాల్సి వచ్చినా వెనుకడుగు వేయకుండా దూసుకెళ్తారు. అదే సమయంలో దర్శకధీరుడికి కూడా భారీ స్థాయిలో పారితోషికం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుల్లో రాజమౌళి ఒకరని IMDb తెలిపింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇంకా రెమ్యునరేషన్ లెక్కలు పెరుగుతాయి. ఇప్పటికే RRR మూవీకి రాజమౌళి 200 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా ఒక్కొక్క సినిమాకి 150 కోట్లు తీసుకుంటున్నారు. అంటే ఈ లెక్కల స్టార్ హీరోల్ని కూడా జక్కన్న వెనక్కి నెట్టేసినట్లే. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్గా వెలుగుతున్న సందీప్ రెడ్డి, ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్, సుకుమార్, సంజయ్ లీలా బన్సాలి వీళ్ళందరి రెమ్యునరేషన్ లెక్క 80 కోట్ల లోపే ఉంది. రాజమౌళి మాత్రం 200 కోట్ల లెక్కకి చేరుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లు. ఈ మధ్య ఒడిశాలో షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో ట్రిప్ వెళ్లిన మహేష్ భారీ షెడ్యూల్ కోసం హైదరాబాద్ తిరిగొచ్చాడు. SSMB 29 కోసం వెయిట్ సెట్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కొన్ని నెలల పాటు సేమ్ సెట్లో షూటింగ్ కొనసాగనుంది. ఇందులో తీయబోతున్న భారీ యాక్షన్ సీన్లో 3000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటారు. ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇంకా మిగిలిన టీం ఎవరు జాయిన్ అవుతారు అన్నది ఇంకా క్లారిటీ రావాల్సింది. 2027 సమ్మర్ కానుకగా SSMB 29 విడుదల కానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.